హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ ఉన్న వాళ్ళకి అందరికీ పంపించండి. ఎందుకు పంపించాలి, మీరే చెప్తే నేను పంపించాలని చెప్పి దాన్ని కూడా నేను చెప్తాను, వినండి. ఇట్లా ఇన్ఫర్మేషన్ మీరు పంపిస్తే, షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎక్కువ మందికి తెలిస్తే ఆ చిన్న చిన్న క్రియేటర్స్ ఏమవుతుందంటే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకున్న ఇష్యూస్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మైండ్కి బాగా ఎక్కించుకొని తదుపరి వర్క్లో వాళ్ళు జాగ్రత్త పడతారు. అందుకోసమే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లైక్ చేయండి అని చెప్పి ప్రతి వీడియోలో చెప్పేది. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు వైట్ స్టూడియో ఓపెన్ చేసిన దాడు ఫస్ట్ అయితే మీకైతే ఇట్లయితే కనిపిస్తుంది. ఇగో మీకు పక్కన ఇక్కడ సైడ్లో మీకు ఇస్తున్నా కదా కార్డ్స్లో ఇట్లయితే చూపిస్తుంది. మీకు వచ్చింది పొద్దున మార్నింగ్ నిన్ననే వచ్చింది ఇది. ఎందుకంటే నైట్ టైంలోనే వచ్చేసింది నోటిఫికేషన్. ఇది నైట్ టైంలో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వచ్చినప్పుడు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీనికి ఏం చేయాలి, యూట్యూబ్ మీరు క్రియేటర్స్ ఏం చేయాలి అనేది స్పష్టంగా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. మీరు జాగ్రత్తగా అయితే వినండి. ఓకే, అందరికీ హాయ్. కొన్ని ప్రత్యక్ష ప్రసారాలు ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల్లో ముగిసిన తర్వాత ప్రాసెసింగ్ త్వరలో ప్రారంభించబడుతుంది అనే అంశంపై నిలిచినట్లు మాకు నివేదికలు అందాయి. మా బృందం దీని గురించి తెలుసుకొని ఈ సమస్య చురుగ్గా పరిశీలిస్తుంది. ఈలోగా వీక్షకులు అంటే వీవర్స్ అంటే ఇప్పుడు మీరు వస్తారు, క్రియేటర్స్ మేము కూడా వస్తారు, చూసేవాళ్ళు ఎవరైనా ఉండని వాళ్ళని వీక్షకులు అంటారు. ఇప్పటికీ వీక్షణ చేసిన పేజీ ద్వారా ప్రత్యేక ప్రసారాలు చూడవచ్చు. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్గా మీరు చూడొచ్చు. లేటెస్ట్ అప్డేట్ ఇంకా కొత్తగా వస్తుంది అని చెప్పి దీని అర్థం. మాకు మరింత సమాచారం వచ్చిన వెంటనే మేము ఈ థ్రెడ్ను ఖచ్చితంగా నవీకరిస్తాము. దీన్ని పరిష్కరించడానికి మేము పనిచేస్తున్నాము. మీ సహనానికి మా ధన్యవాదాలు. అంటే యూట్యూబ్ అనేది చెప్పిన కదా, ఏదైనా సరే ఫిక్స్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది ఇష్యూ వస్తుంది. ఇష్యూ వచ్చినప్పుడు మన వైటీ నోటిఫికేషన్ పంపుతుంది. క్రియేటర్స్ ఇబ్బంది పడొద్దు. క్రియేటర్స్ ఉంటేనే కదా ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అన్ని క్రియేట్ చేయగలిగే వ్యూవర్స్ చూడగలుగుతారు. కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ముందుగానే పంపిస్తారు. మా దాంట్లో కొంచెం ఆండ్రాయిడ్ ద్వారా iOS ద్వారా కొంచెం ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం మీరు అడ్జస్టబుల్ చేసుకోండి అని చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. యూట్యూబ్ టీం వాళ్ళు పనిచేస్తుంటారంట అని చెప్పి మనకు తెలియజేస్తారు. యూట్యూబ్ వాళ్ళు కొంచెం మీరు టైం ఇచ్చి వాళ్ళకి ఇది ఇచ్చి కొంచెం మీరు ఓపికతో ఉంటే క్రియేటర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసి ఆండ్రాయిడ్ iOS ఇప్పుడు నేను చెప్పిన కదా ఈ మాటలు అయితే మీకైతే మంచిగా గుర్తుండయి కదా, గుర్తుంటే ఇవన్నీ మొత్తం వాళ్ళు ఫిక్స్ చేసి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు నివేదికలు అయితే అందరికీ పంపించారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే చూసేవాళ్ళు వ్యూవర్స్, క్రియేటర్స్ అందరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేవాళ్ళు కొంచెం ఓపికగా పట్టుండి మీ సహనానికి ధన్యవాదాలు అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు చెప్తుంటారు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా క్రియేటివిటీగా మొత్తం తీసుకొని లేటెస్ట్ అప్డేట్ చేయడానికనే మన ఛానల్ ఉంది. మన ఛానల్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ వీడియోస్ ఉంటాయి. ఇంకా కామెడీ వీడియోస్ రాలేవు, ఇంకా చాలా తక్కువ, ఎందుకంటే టైం అనేది సరిపోతలేదు. ఒక బ్రదర్ ఏమని పెట్టిండంటారంటే మీ కామెడీ వీడియోస్ బాగున్నాయి, మీరు ఇంకా లెంత్ ఇంకా పెంచి దాన్ని ఇంకా కొత్తగా క్రియేట్ చేయండి అని చెప్పి అంటుండు. మీకు అడిగిన క్వశ్చన్కు సమాధానంకి వెరీ థ్యాంక్స్ఫుల్ బ్రో. మీరు చెప్పిన ప్రకారమే నేను నెక్స్ట్ టైం ఇంకా కొంచెం టైం తీసుకొని లేటెస్ట్ కూడా వస్తాయి. మేము స్క్రిప్ట్ అనేది కొంచెం మంచిగా రాసి కామెడీ వీడియోస్ అనేది తీసుకురానికి ట్రై చేస్తాం. ఎందుకంటే టైమింగ్ అనేది సరిపోతలేదు. అన్నీ ఒకేసారి ఎడిటింగ్ చేయాలంటారంటే ఒక్కనే కదా, ప్రాబ్లం అయిపోతుంది. ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ మొత్తం వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తారంటే 100K ఉన్న యూట్యూబర్స్ ఎవరైనా ఉండని వాళ్ళ కింద 3-4 పనిచేస్తారు. ఎడిటర్ ఒకరు ఉంటారు, సిస్టమ్ మొత్తం దాని హ్యాకింగ్ గురించి మొత్తం అంత టెక్నాలజీ గురించి తెలుసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇది మొత్తం అంత కంటెంట్ ఎడిటింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, మొత్తం 3 ఉంటారు. కానీ మన ఛానల్ అట్లా కాదు, ఇది ఇండివిజువల్ ఛానల్. ఇది మొత్తం అంతా చేసేదంతా నేను ఒక్కనే చూసుకోవాలి. కాబట్టి దీనికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పిన వీడియోస్ని, కామెడీ వీడియోస్ని లెంతీగా చేసి కొత్త స్క్రిప్ట్తోని తీసుకురానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. కొంచెం టైం పట్టవచ్చు, కానీ వీడియోలు లేటెస్ట్గా వస్తాయి. వచ్చే వీడియోలు అనేది లేటెస్ట్గా వస్తాయి. ఆ లేటెస్ట్ వీడియోస్ కోసం అన్ని చేసింది క్రియేట్ చేసేది దాన్ని మొత్తం అంతా చేసేదంతా ఎవరి కోసం అంటే మీకోసమే. మీరు జస్ట్ మేము చేసే క్రియేటివిటీ మొత్తం అంతా మీకు కళ్ళ ముందు పెట్టి చూపిస్తాం. ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏదనేది ఉండదు. ప్రతి వీడియోలో అర్థం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. మీరు పొద్దున్న సాయంత్రం వర్క్ చేస్తారు, మీరు రిలాక్స్ అవ్వాలంటారంటే మీరు మనిషిని చూడొద్దు. మనిషి తెలుసా మనకి ఇప్పుడు ఏడైనా ఉన్నాడు యూట్యూబర్, ప్రతి యూట్యూబర్ అనేది యూట్యూబర్ని చూడొచ్చు.
కంటెంట్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఉంది. కంటెంట్ ఏమొస్తుంది? ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందని మైండ్‌కి ఎక్కించుకోవాలి. నెగటివిటీ కామెంట్ చేసేవాళ్ళు నెగటివిటీ కామెంట్ చేస్తూనే ఉంటారు. నా దాంట్లో కూడా ఛానల్‌లో నెగటివిటీ కామెంట్స్ అనేది చాలా వచ్చాయి. కానీ కాకపోతే వాళ్ళన్నీ ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అనేది రిమూవ్ చేస్తది. అవన్నీ నాకు కనిపించవు. ఆ హెడేక్ అనేది నేను పెట్టుకోను. ఎందుకంటే ఏదైనా సరే కామెంట్స్ ఏదైనా చేస్తే జస్ట్ 1 సెకండ్ మొత్తం ఇట్లా చూపిస్తది. హైడ్ అయిపోతది కామెంట్ అనేది. నా దాకా రాదది. ఎందుకంటే క్రియేటర్ రికార్డ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, ప్లస్ ఇంకా థంబ్‌నెయిల్ రెడీ చేయాలి. ఇంకా మీకు వ్యూవర్స్ కోసం ఇంత కష్టపడ్డప్పుడు ఈ కామెంట్స్ తీసుకుపోయి ఏమైతుందంటే ఈ క్రియేటర్ చదివితే క్రియేటర్ హర్ట్ అవుతున్నాడు. అట్లా చాలామంది హర్ట్ అయినరు. హర్ట్ అయినందుకే చాలామంది యూట్యూబ్ అనేది కొత్త రూల్ పాలసీ తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందంటారంటే కామెంట్స్ ఏదైనా చేస్తే అది క్రియేటర్ దాకా తీసుకుపోదు. పబ్లిష్ చేయాలా లేదా అని యూట్యూబే నిర్ణయిస్తది. ఓకే. అవన్నీ మొత్తం రిమూవ్ చేసి పెట్టింది యూట్యూబ్ అయితే. ఓకే. మీరు ఇట్లా నెగటివిటీ కామెంట్ చేయకుండా పాజిటివ్‌గా ఆలోచించండి. మీకు కంటెంట్ ఏం కావాలి? అసలు మీకు ఏం కావాలి? కంటెంట్ అనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ కాదు, ప్రతి వీడియోలో ప్రతి ఛానల్‌లో మనకేం కావాలనేది కోరుకుండాలి గానీ నెగెటివ్ కామెంట్ అనేది చేయరాదు. ఓకే. ఇటువంటి వీడియోస్ కోసం మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్‌లో అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే దొరుకుతా ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, వందే మాతరం.